ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన శారదలో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి అపూర్వ అవతార వైభవంలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. విష్ణు పురాణమున యదా యదా సతాం హాని వేద మార్గానుసారిణాం తదా తదా కలేర్వృద్ధి అనుమేయా విచక్షణైః న ప్రీతిర్వేదవాదేషు పాషండేషు దయారసః తదా తదా కలేర్వృద్ధిరనుమేయా ద్విజోత్తమైః. వేదమార్గమును అనుసరించు సత్పురుషులు ఎప్పుడు తగ్గెదరో ప్రజలకు వేదవాదమందను వేదవాదుల యందును ప్రీతి నశించును, నాస్తికుల యందు దయారసం అధికమగునో అప్పుడు కలి విజృంభించినదని తెలుసుకొనవలసి ఉన్నది. పూర్వకాలమున మహర్షులు కలియుగమున ప్రజలు ఏ రీతిగా వ్యవహరించేదరో దాన్ని అంతయు దివ్య దృష్టిచే కనుగొని స్మృతాదుల ద్వారా విశదీకరించిరి. అవి అన్నీ కూడా ఈ కాలమున ప్రత్యక్షముగా కనపడుతుండెను. సదాచారములకును సర్వధర్మములకును ఆపద సంభవించిన ఈ సమయమున దయారస పూర్ణుడగు పరమేశ్వరునకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి తన ప్రతిజ్ఞానుసారముగా తనచే సృజింపబడిన మానవలోకము ఈ సంసార దుఃఖముల నుండి ఉద్ధరించుట ఆవశ్యకర్తవ్యమై ఉన్నది. నిరాకారుడగు పరమేశ్వరుడు పూర్వకాలను కూడా లోకమునకు ఇటు ఆపదలు సంభవించిన సమయంలో రామకృష్ణాది రూపములను అవతరించుచు లోకమును ధర్మ మార్గమును నడిపించి రక్షించునని వేదములో యపూర్వాయ వేదసే నవీయసే సుమజ్ఞానయే విష్ణవే దదాస్యతి ఇది. పరమేశ్వరుడు సృష్టి ప్రారంభ కాలమున బ్రహ్మరూపమును అవతరించి ప్రపంచమును సృజించననియు పిమ్మట ఆయా ధర్మజ్ఞాని సమయములలో రామకృష్ణాది రూపములను అవతరించి అత్యంత నూతనగుతుండుననియు చెప్పబడుతుండెను. శ్రీ సత్యసాయి అవతారమూర్తి. ప్రస్తుతం ఈ కరాల కలికాలమున పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నును సర్వజ్ఞును సకల కళ్యాణ గుణాభిరాములను అయినటువంటి శ్రీ సత్యసాయి స్వరూపమున అవతరించి వేదోక్త సనాతన ధర్మ ప్రచారమును చేయించు ప్రశాంతి విద్వన్ మహాసభల ద్వారా చేయించుచు అనేక వేద పురుష సప్తాహయజ్ఞలను ఆచరించుచు విద్వన్ మండలచే ఆచరింపజేయుచు లోకమునకు సర్వ పాపక్షయ ద్వారా అభ్యుదయ నిశ్రేయములకు చేకూర్చుచు మానవలోకమును సంసార దుఃఖ సాగరమును ధరింపజేయుచుండెను. అవతారత లక్షణముల గురించి తెలుసుకుందాం. విష్ణోర్మూర్యం తరేణ పృథివ్యామవతరణమవతారః. పరమేశ్వరుడు ముత్యంతరమును ధరించి భూలోకమును అవతరించుటయే అవతారము. అట్టి అవతారమూర్తులకు ఉండేటువంటి లక్షణములు సర్వజ్ఞతము, సర్వశక్తిమత్వము, సర్వజీవుల యందును పరిపూర్ణ దయారసము, శాంత స్వభావము, త్యాగము, ప్రేమ, సత్యనిరతి, ధర్మాచరణము, ధర్మ ప్రబోధము మొదలగు లోకోత్తర స్థూల సంపదలు. యద్విద్విభూతి యస్సర్వం శ్రీ మధుర్చితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. లోకముననే ప్రాణికి ప్రభావ, ప్రతిభ, విజ్ఞాన, సౌజన్య, సౌశీల్య, ఔదార్య, శమదమాది సద్గుణ సమృద్ధియు కలిగి ఉండును. సత్కీర్తియు లోక విలక్షణ శక్తియు అట్టి వ్యక్తిని ఆ కళచే అవతరించిన మూర్తిగా తెలుసుకొను అని భగవంతుడు పాత్రను ఉపదేశించను. మరియు శ్రీమద్భాగవతమున అవతారాహ్య సంఖ్యేయ హరే సత్వ నిత్యేర్విద్యా సత్వగుణ నిధియగు శ్రీ మహావిష్ణువు యొక్క అసంఖ్యాకములకు అవతారమూర్తులు ఆయా సమయములలో లోకము అవతరించరనియు అవతరించుతుందురనియు ఉండెను. పూర్వోక్తములు ఇటు అవతార లక్ష్యములకు నిలయమౌటచే శ్రీ సత్యసాయుల అవతార పురుషులు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి.
ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.